స్వాగతం పలుకు సిద్ధి దాన్ని తీసుకో సిద్ధి మంచిగా ఆలో చూసి పెట్టా తర్వాత దామా అది ఆ జెండాకు మెదులుతుంది భయపడుతుంది ఆ జెండా ఇప్పుడే దిగినాము ఆ నెట్వర్క్ పని చేయలేదు మీకు ఫోన్ చేయలేదు నేను హేమంత్ ఏమో స్వాములు అందరూ వచ్చి రిసీవ్ చేసుకుని ఇక్కడ కార్యక్రమం ఉంది కదా మీటింగ్ ఇట్లా ఉంది అని చెప్తున్నాను ఇది నేను ఈగల్ వాళ్ళు వచ్చినా అందుకే దోమలే మాకు వస్తున్నాయి అందుకే అది ఇట్లా ఇట్లా అంటుంది పెట్టండి కుంకుమ పెట్టండి నాన్న ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు कुदेवताभ्यो नमो नमः श्रीभ्ये नमः ओम महागणाधिपते नमः ओम गणानां त्वा गणपतिगुमवामहे कविं कवितामुपमस्तोत्रमं ज्येष्ठराजं ब्रह्मणां ब्राह्मणस्पद आनुष्ठेने श्रीरसादरं प्रणोदेवी सरस्वती महागणाधिपते नमः प्रार्थना नमस्कारं नमस्कारमे लक्ष्मीं श्रीराजतनयां श्रीअङ्गरामेश्वरीं दासीभूतनमस्देवन्तां लोकैकदीपाङ्करां श्री मन्मंद कटाक्षलभ्रीवो ब्रह्मेन्द्र गंगाधर लक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी प्रसन्न नमो सर्वदा वरं कुशोपासं कमला सर्वमंगल मांगल्ये सर्वार्थसाधिके देवतां केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम शंकरनाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः తీసుకో నీకు అట్టిపండు వద్దు అట్టిపండు పెట్ట ఉండదు వద్దు నీకు అట్టిపండు వద్దు అట్టిపండు దానికి వెళ్తలేం అంటే అంత అది మెరుస్తుంది ఏ ఆవుకు పెట్టకండి అమ్మా ఎందుకంటే అది కడుపులో లోపలికి వెళ్ళి మళ్ళీ బయట తీసుకొని నమ్ములుతుంది అయితే ఇది జారిపోతుంది లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి నోట్లకు రాదు ఇంకోటి ఏంటంటే దాని మీద అంతా పెర్సైజ్ చేసి వేస్తున్నారు కదా దీని కడుపుకి ప్రాబ్లం అవుతుంది దానికి గడ్డే పెట్టాలి గడ్డి అది మాత్రం పెట్టాలి ఆవులకు దాని పెండలో మొత్తం చేంజ్ అయిపోతుంది మీరు ఏ ఆవుకు కూడా పెట్టకండి ఇష్టం ఉన్నట్టు కొందరు బియ్యం పెడతారు మీ ఆవులైనా పెట్టకండి అందుకే వద్దు ఓన్లీ అరటిపళ్ళు పెట్టద్దా పెట్టు ఇందాక మీ బాబు వచ్చింది కదా ఆయన డాక్టర్ ఆయన రెండో
పెద్ద పెద్ద కొడుకు. జై గోమాత, జై గోమాత. శ్రీ సురభ్యై నమః. ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోపాదయాత్ర చాలు చేసినటువంటి బాలకృష్ణ గురుస్వామికి ఇప్పుడే నిర్మల్ పట్టణం దగ్గర డ్యాంగాపూర్లో స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా గోరక్షణ కొరకు పెద్ద సంకల్పంతో దేశమొత్తంగా పాదయాత్ర చేస్తున్న బాలకృష్ణ గురుస్వామికి నిర్మల్ అయ్యప్ప సేవా సమితి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. గో రక్షణ ఉంటేనే ఈరోజు మనము బతకగలుగుతాము. గోరక్షణ, భూరక్షణ, ప్రజారక్షణ కొరకు ఆయన సంకల్పం కట్టుకొని ఈరోజు ప్రతి దగ్గర గో గురించి వివరణ ఇచ్చుకుంటూ నిర్మల్కు చేరడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మా అయ్యప్ప సేవా సమితి తరపున స్వాగతం పలుకుతూ నిర్మల్ జిల్లా మొత్తం పాదయాత్ర చేస్తున్నప్పటికీ అప్పుడు ఆ స్వామికి మేము అండగా ఉంటే నిర్మల్ జిల్లా వరకు కాదు, మొత్తం స్టేట్ మొత్తంగా కూడా మా సేవా సమితి ఎక్కడున్నా చెప్పి ఆ స్వామికి పాదయాత్రగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప. బాలకృష్ణ స్వామి గారు ఆయన అయ్యప్ప దీక్షలో ఉండి పండ్లు పొలాలు తింటూ జమ్మూ కాశ్మీర్ నుంచి పాదయాత్రలో ప్రతి స్టేట్లో ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి ఈరోజు మా గోశాలలో శ్రీ కృష్ణ చైతన్య మినీ గోశాల అని చిన్నది ఇక్కడ డ్యాంగాపూర్ దగ్గర ఉంది. ఇక్కడ చిన్న కృష్ణ మందిర్ కూడా ఉంది. కాబట్టి స్వామివారు ఈరోజు మా స్థలంలో, మా గోశాలలో ఆయన అడుగు పెట్టిండంటే మాకెంతో పుణ్యము. కాబట్టి వారికి అదేవిధంగా మా అయ్యప్ప స్వామి భక్తులకు కూడా అందరికి కూడా పాదాభివందనాలు చేస్తూ జై గిరిధారి, జై జై గిరిధారి. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గోరక్ష ఫౌండేషన్ బాలగురుస్వామి గారు జమ్మూ అండ్ కాశ్మీర్ లాల్ చౌక్ నుంచి కన్యాకుమారి వరకు గో మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 22 నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పుడే నిర్మల్లో ఉన్న డాంగాపూర్లో శ్రీ పొలిశెట్టి కిషన్ సేఠ్ వారి గోశాల, మినీ గోశాలకు వారు ఇప్పుడు వచ్చారు. అదేవిధంగా ఇక్కడి నుంచి మన్మోహన్ రెడ్డి గోశాలకు వెళ్ళి అక్కడి నుంచి నిర్మల్కు ఈ పాదయాత్ర పోతుంది. కావున గో భక్తులు మరియు గో ప్రేమికులు, అయ్యప్ప స్వామి భక్తులు, బ్రాహ్మణులు అందరూ కూడా ఈ పాదయాత్రకు సపోర్ట్ చేయాలి. గోవులో 33 కోట్ల దేవతలు ఉంటాయని మన పురాణాల్లో, శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా గోవు అంతరించిపోతున్నదని వారి బాలగురుస్వామి వారి తపనలో మరి గత ఎన్నో సంవత్సరాలుగా గో పాదయాత్రలు చేశారు. నిర్మల్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, తర్వాత హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ఈ విధంగా పాదయాత్ర ప్రారంభించారు. గోవును రక్షించాలి, భూమిని రక్షించాలి, పర్యావరణాన్ని రక్షించాలి, మహిళలను రక్షించాలనే ఒక మంచి సదుద్దేశంతో ఈ పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పుడే నిర్మల్కు చేరుకుంది.